హాయ్ అండి. గోధుమ పిండితో కాజాలు చేసేసుకున్నాం ఈరోజు. స్వీట్ ప్లస్ హాట్ రెండు రకాలుగా చేద్దామండి కాజాలని. దీనికోసం నేను ఈ గ్లాసుతో 3 గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నానండి. 1 గ్లాసు మైదా పిండి తీసుకున్నాను. ఈ పిండిలో కొంచెం అంతా ఉప్పు వేసుకున్నామండి. నెయ్యి వేసుకున్నామండి. తగినంత నెయ్యి వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలిపేద్దామండి. ఒక 6-7 స్పూన్ల నెయ్యి వేసేసుకొని బాగా కలిసేలాగా కలిపేయండి. చూడండి, నెయ్యి వేసి నెయ్యి బాగా కలిసేలాగా ఇలా కలిపేయండి. ఇలా అంటే ఇలా రావాలండి పిండి. ఇలా చూడండి, ఇలా నెయ్యి వేసి బాగా పూర్తిగా కలిసేలాగా ఇలా కలిపేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసుకోండి. ఇలా కొంచెం వాటర్ పోసేసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలుపుకోండి. చూడండి, కలిపేసాము. ఇలా కలిపేసుకోండి. పిండి ఇలా ఉండాలండి. ఇలా మరీ గట్టిగా ఉండకూడదండి, మరీ పలుచగా ఉండకూడదు. ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపేసాం కదండి. దీని మీద ఇలా మూత పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు ఇలా ఉంచేయండి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 20 నిమిషాలు చాలు. చూడండి, ఇప్పుడు చూసేద్దాం పిండి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఇలా అయిపోయిందండి. ఇప్పుడు దీంతో మనం చపాతీలాగా ఒత్తేసుకొని కాజాలాగా కట్ చేసుకొని చేసేసుకున్నామండి. చూడండి, 20 నిమిషాల తర్వాత పిండి ఇలా ఉందండి. ఇప్పుడు వీటితో చపాతీలాగా చేసేసుకున్నాం. నేను న్యూస్ పేపర్ మీదే చేసేసుకుంటానండి. కొంచెం పిండి తీసుకొని ఇలా చపాతీలాగా ఒత్తేసుకోండి. మళ్ళీ మిగిలిన పిండి మీద మూత పెట్టేసేయండి ఆరిపోకుండా. చూడండి, ఇలా రుద్దేసుకొని నేను ఒక చేతితోనే రుద్దుతున్నానండి. ఒక చేతితో వీడియో తీస్తున్నాను, అందుకే ఒక చేతితోనే చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా పలసగా రుద్దేసుకోండి. ఈ మందంలో ఉండాలండి. మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా చేసుకోవాలండి. చూడండి, ఇలా ఈ మందంలో రుద్దేసుకోండి. చాక్ తీసేసుకొని కాజాలాగా మీకు ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకొని ఇస్తాను. ఇలా పలసగా రుద్దేసుకొని ఇలా కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. న్యూస్ పేపర్లో కానీ ప్లేట్లో కానీ తీసేసుకోండి. ఇవి ఒకదాని మీద ఒకటి వేసినా ఏం కావండి, అతుక్కున్నా కానీ ఏం కావు. మళ్ళీ మనం ఆయిల్లో వేసినప్పుడు కొంచెం హీట్ అయిన తర్వాత గరిటెతో ఇలా అన్నామంటే కలిపామంటే మళ్ళీ విడివిడిగా అయిపోతాయండి. అతుక్కున్నాయని ఏం భయపడకండి. దాని మీద ఒకటి వేసేసుకున్నా ఏం కాదు. చూడండి, బాణీ పెట్టేసి కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాను. చూడండి, నేను చేసినవన్నీ అలా పెట్టేసుకున్నాను పక్కకి. ఇదిగో ఇలా పెట్టేసానండి. చూడండి, ఒకదాని మీద ఒకటి వేసేసాను, ఏం కాదు. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఇవి చేసుకోవడానికి నేను ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి. ఏదైనా పిండి వంటలకి స్వీట్ కానీ హాట్ కానీ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిలే వాడతానండి. చాలా నీట్గా పల్సగా ఉంటుందండి ఆయిల్. చూడండి, ఆయిల్ హీట్ అయిందో లేదో ముందు ఒక కాజా వేసేసుకొని చూసేసుకుందాం అండి. చూడండి, చక్కగా హీట్ అయిపోయింది, పైకి వచ్చేసింది వేయంగానే.
ఇప్పుడు మిగతావన్నీ వేసేసుకున్నామండి. కొంచెం కొంచెం వేసి ఇలా ఫ్రై చేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచండి స్టవ్ని. వేసి కాజాలన్నీ పొంగి కొంచెం పైకి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం తగ్గించండి. చూడండి, అన్నిటినీ బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, రెడీ అయిపోయిన ఈ కలర్లోకి వచ్చాక తీసేసుకోండి. మిగతా వాటిని కూడా ఇలాగే మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. చూడండి, నేను ఇలా పెట్టేశాను. నేను ఒక్క పిండి వంటతోనే 2 స్వీట్ హాట్ చేస్తానన్నా కానీ కొన్ని స్వీట్కి కొన్ని హాట్కి తీసి నేను వేరువేరుగా పెట్టేసుకున్నానండి. 4 గ్లాసుల పిండికి ఇవి అయ్యాయండి. వీటిని కొన్ని స్వీట్కి కొన్ని హాట్కి పెట్టేసుకున్నానండి. నేను తీసుకున్న స్వీట్ చేయాలనుకునే వాటికి బెల్లం తీసుకుంటున్నానండి. ఒక 2 గ్లాసులు బెల్లం తీసుకుంటున్నానండి. చూడండి, ఇది కొంచెం 2 గ్లాసు కొంచెం తక్కువ అయింది. ఆ మంద కొంచెం పంచదార వేసుకుంటాను. ఇది చెక్క బెల్లం అండి, చాలా గట్టిగా ఉంటుంది. దీన్ని నలగొట్టేసుకొని అలా గ్లాసులో పోసి కొలిచి పెట్టుకున్నానండి. 2 గ్లాసుల బెల్లానికి 1 గ్లాసున్నర వాటర్ పోయండి. ఇది కొంచెం కరగటం కష్టంగా ఉంటుంది కదా, 2 గ్లాసున్నర వాటర్ పోయండి. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి కరిగే వరకు తిప్పుతూ కరిగించుకోండి. తర్వాత కరిగిపోయిన తర్వాత దీన్ని వడకట్టుకుందామండి. ఏమన్నా నలకలు కానీ ఇసుక అట్లా ఉంటే వచ్చేస్తుందండి వడకట్టుకుంటే. 4 గ్లాసుల పిండి తీసుకున్నాను కదండి నేను. 4 గ్లాసుల పిండితో చేసిన కాజాలకి 2 గ్లాసులున్నర బెల్లం పడుతుందండి. మొత్తం ఆ కాజాలన్నిటిని స్వీట్ లాగా చేసుకోవాలంటే 2 గ్లాసులున్నర బెల్లం అండి. బాగా స్వీట్ బాగా తినే వాళ్ళైతే 3 గ్లాసులు బెల్లం పడుతుంది. అసలు అయితే 2 గ్లాసులున్నర సరిపోతుందండి. నేను కొంచెం హాట్ చేయడానికి వేరే తీసాను కాబట్టి 2 గ్లాసుల బెల్లమే వేసి చేసుకుంటున్నాను అండి. ఒక 1/2 గ్లాసు మంద నేను కాజాలు పక్కకు పెట్టుకున్నాను కదా హాట్ చేసుకోవడానికి. చూడండి, ఇలా వడపోస్తున్నాను. వేరే పెద్ద బౌల్లో పెట్టేసుకున్నానండి. కాజాలకి పాకం వడపోసాక అందులో కొంచెం పంచదార వేసుకున్నాను. జస్ట్ కొంచెమేనండి, ఒక 7-8 స్పూన్లు ఉంటుంది పంచదార. ఇలా వెడల్పాటి గిన్నె తీసుకుంటే పాకానికి కాజాలు కలుపుకోవడానికి తేలిగ్గా ఉంటుందండి. విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. కాజాలు నలిగి విరిగిపోకుండా తుంపులు అవ్వకుండా అలాగే ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా బౌల్లో పాకం పట్టేసుకుంటున్నాను. పాకం ఎట్లా రావాలో కూడా చూపిస్తానండి. ప్లేట్లో వాటర్ తీసుకున్నాం కదండి, అందులో మనం పాకం వేసి చూసినప్పుడు ఇలా దగ్గరికి అన్నప్పుడు అలా దగ్గరికి రావాలండి మనం పోసిన లిక్విడ్. చూడండి, అలా దగ్గరకు వచ్చేసింది. ప్లస్ మనం చేయితో కూడా ఎలా రావాలో చూపిస్తాను, వాటర్తో కాకుండా. మనం చేయితో చూస్తే ఇలా వేలు 2 ఇలా అంటే అలా తీగ రావాలండి మధ్యలో. జస్ట్ అలా తీగ వస్తే చాలు, మరి ఇంకెక్కువ రావాల్సిన అవసరం. ఇలా అన్నప్పుడు తీగ వస్తే చాలండి. అప్పుడు వచ్చిన కాజాలని అందులో వేసేసుకొని ఇలా సాఫ్ట్గా ఉన్న గరిటె తీసుకోండి. వేసేసుకొని జాగ్రత్తగా కలుపుకోండి కాజాలు. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకోండి బాగా. పాకం అంతా వాటికి పట్టేలాగా ఇలా కలిపేసుకోండి. చూడండి, ఇందాకటికి మనం కలుపుతుంటేనే కాజాలకు పాకం పట్టేసి ఆరిపోతున్నాయి. చూడండి, మొత్తం లిక్విడ్ అంతా కాజాలకు పట్టేసింది. చక్కగా పాకం వచ్చిందండి, చక్కగా పట్టేసింది. చూడండి, కొంచెం చల్లారిపోతే ఇంకా అసలు పొడి పొడిగా అయిపోతాయండి. చూడండి, ఇప్పటికే చాలా పొడి అయిపోతున్నాయి. చూడండి, చక్కగా పాకం మొత్తం కాజాలకి పట్టేసింది. ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఎందుకంటే అలా ఉంచేసామనుకోండి అలా గట్టిగా అయిపోతాయి అన్నమాట. గిన్నెలోనే గట్టిగా అయిపోతాయి. మళ్ళీ మనం గరిటె పెట్టి తిప్పుతుంటే విరిగిపోయినట్టు అయిపోతాయండి. పాకం అంతా వాటికి పట్టే వరకు అలా కలుపుతూనే ఉండండి. మళ్ళీ వీటిని పూర్తిగా మీకు ఆరిపోయాక ఒక ప్లేట్లో తీసేసుకొని చూపిస్తాను. చూడండి, ఇప్పటికే చాలా వరకు పట్టేసిందండి పాకం. ఆరిపోయాయి చూడండి, ఇలా క్రిస్పీగా ఇలా ఉన్నాయి. కొంచెం ఉందండి తడి. ఇప్పుడు హాట్ చేసుకుందాం అండి. కాజాలని కొన్ని పక్కకు పెట్టాం కదా, వాటితోని హాట్ చేసుకుందాం. కొంచెం బాగానే పెట్టి అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసి కరివేపాకు వేసి చక్కగా వేగేలాగా వేయించండి. మనం కారంలో
ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలేసి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఎల్లిపాయ కారం అంటారు. చూడండి, ఇందులో ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయండి. కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ కట్టేసి కొంచెం అంత ఈ కారాన్ని వేసేసి కలిపేయండి. ఇప్పుడు మనం చేసుకున్న కాజాలన్నీ అందులో పోసేసి కలిపేలాగా తిప్పండి. మళ్ళీ పైన కొంచెం కారాన్ని వేసి తిప్పండి. ఉప్పు, కారం సరిపోయేలాగా వేసుకొని, కారంలో ఉప్పు వేసాం కదా, మళ్ళీ మీకు అందులో చాలన్నట్టు అనిపిస్తే పైన కూడా కొంచెం చల్లుకోవచ్చండి. ఆ వేడి మీద కాజాలకు పట్టేస్తుంది అన్నమాట. ఉప్పు, కారం సరిపోయి చూసుకొని కలిపేసుకోండి. చూడండి, ఇందులో కరివేపాకు, జీలకర్ర, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా మిక్సీ పెట్టేసి వేసుకుంటాను. చూడండి, ఇలా కలిపేసుకోండి. హాట్ కాజాలు కూడా రెడీ అయిపోయాయండి. చూడండి, ఒకే పిండితో ఒకే వీడియోలో మీకు స్వీట్, హాట్ 2 వంటలు చూపించేశాను. వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, చాలా బాగుంటాయండి. వెల్లుల్లి కారం చల్లాం కదా. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా బాగా వచ్చేసాయండి. హాట్ కాజాలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్వీట్ కాజాలను కూడా చూసేద్దామండి. ఇందాక చూసాం కదా, ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరిపోయాయండి. ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, స్వీట్ కాజాలు చూడండి చక్కగా పొడి పొడిగా అయిపోయాయండి. పాకం అంతా కాజాలకు పట్టేసింది. చూడండి ఎలా పొడి పొడిగా అయిపోయాయో. చూడండి, ఇలా అంటుంటే చక్కగా తునిగిపోతున్నాయి. మన చేతికి కూడా ఏమీ అంటట్లేదు. చూడండి, బెల్లం పాకం మొత్తం బాగా పట్టేసింది. స్వీట్, హాట్ 2 రెడీ అయిపోయాయండి. మనకి ఒకే పిండితోని స్వీట్, హాట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి నాకు. తప్పకుండా ఇదే కొలతలతో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి.